నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 13వ తేదీ వరకు 6లో ఉంటున్నాడు కుజుడు. ఇది కొంచెం శత్రువుల నుంచి కొంచెం సేవ్ చేసుకునే పరిస్థితి, కాంపిటేటర్స్ పెరగడము, వాళ్ళని జయించడము. ఎప్పుడైనా సరే వృశ్చిక లగ్నం వారికి వృశ్చిక రాశి వారికి 6th కుజుడు శత్రువుపై జయమంటారు. సో ఆ ప్యాటర్న్ 13వ తేదీ వరకు నడుస్తుంది. దాని తర్వాత కొన్ని అంటే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, కొంతమంది పార్ట్నర్స్ కనెక్ట్ అవ్వడం కానీ ఇంకొంచెం గ్రోత్గా ఉంటుంది 13 తర్వాత. ఓకే, వీరికి ముఖ్యంగా ఫినాన్షియల్గా కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఫినాన్షియల్గా కనుక చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు బెటర్గా ఉంటాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనే ఫీలింగ్ వస్తుంది కొంతవరకు. అది సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆ ఫీలింగ్ కూడా పోతుంది చెప్పాలంటే. అండ్ కెరియర్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక చేంజ్ అనేది చూపిస్తుంది. అది కూడా 15వ తేదీ తర్వాత మారుతారనేటువంటి చూపిస్తుంది. బట్ కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి ట్రై చేసుకున్నట్లయితే. ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్స్ కానివ్వండి, ఈ కెరియర్ పరమైనటువంటి గ్రోత్ రావాలన్నా, కొత్త ఉద్యోగం రావాలన్నా ముఖ్యంగా వీరికి దశమ స్థానాధిపతి సూర్యభగవానుడు అవుతాడు కాబట్టి ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి? విద్యారంగాల విషయంలో కనుక చూసుకుంటే చదువు మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేరు ఇప్పుడు వీళ్ళు. ఎందుకు అంటే 4వ అధిపతి వక్రించాడు, విద్యాకారకుడు. ఇక వ్యాపారం ఇస్ డిఫరెంట్. వ్యాపార స్థానంలో లాభంలో కేతు ఉన్నాడు. సో ఇది కొంచెం వ్యాపార సంబంధించిన విషయంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఫార్మసీ, లేకపోతే ఏదైనా కుడుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని, ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కనుక చూసుకుంటే కొంచెం వేడి ఎక్కువ చేస్తుంటుందండి. ఎందుకంటే లగ్నాధిపతి 6లో ఉన్నాడు, వేడి చేయడం ఒకటి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఎవరితోనైనా ఏదైనా మాట్లాడినప్పుడు మిస్కమ్యూనికేషన్ అవ్వడం ద్వారా మనస్సు ఆందోళన చెందడం ఇటువంటివి చూపిస్తున్నాయి. ఈ రాశి వారికి జూలై మాసంలో మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్కి సంబంధించిన ఫలితాలు కనుక చూసుకుంటే, ఒకటి తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల సంబంధం కుదురుతుంది. దూరపు సంబంధం రావడం జరుగుతుంది వీరికి. వచ్చే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, చాలా అందమైనటువంటి వాళ్ళు వస్తారు వీరికి. పర్టికులర్గా అంటే ఇప్పుడున్న సినారియో, ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ తీసుకుంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి సంబంధం రావడము, అందులో కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, కొంచెం ముక్కుసూటిగా ఉండేవాళ్ళ సంబంధం రావడము, అందులో కొంతమందికి ఏదైనా ఈ సంగీతం వీటి మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఫ్యామిలీ నుంచి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగపరంగా ఇందాక నేను చెప్పినట్టుగా కొంత మార్పులు ఉన్నాయి, బట్ కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కూడా వీరికి. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అయితే 4, 5, 6 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. అంటే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంటి నిర్మాణం విషయంలో తొందరపడకూడదు. వక్రించాడు కాబట్టి 4వ స్థానంలో. కోర్సెస్ తీసుకునే విషయంలో తొందరపడకూడదు. అనవసరమైన గొడవల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. సహజంగా 6లో కుజుడు ఉన్నందుకు లాభాల అంచనా విషయంలో తొందరపడి ఏదో అంచనా వేస్తాం, దానికి తగ్గట్టుగా దానికి అంత వస్తుంది కదా లాభం అన్నట్టుగా మనం ఖర్చు పెడతాం. ఖర్చుకి లాభానికి ఉండేటువంటి క్యాల్కులేషన్ సరిగ్గా చేసుకోవాలి వీళ్ళు. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేసుకోవడం కూడా మంచిది. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషమో, వృషభమో, మిథునమో అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకి. చూడండి, ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ, కలిసి ఉన్నప్పుడు కానీ, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా
మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారి తీస్తుంది. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారి తీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాము, ఎందుకంటే న్యాచురల్ 6,000లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బాయి ఏం నిద్ర లేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.